హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడే. ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా స్పందిస్తూ అభిమానులతో పంచుకుంది. అసలు విషయంలోకి వెళ్తే దాదాపు 3 సంవత్సరాల విరామం తర్వాత మా ఇంటి బంగారం అనే సినిమాతో పలకరించింది సమంత. ఇక ఫ్యామిలీ యాక్షన్ ఓరియంటెడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చి జూన్ 19న నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ అందుకుంది. లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో సమంత తన యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ముఖ్యంగా సినిమాపై అభిమానులు ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సమంత నటనపై, నందిని రెడ్డి టేకింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ అందుకున్న నేపథ్యంలో నందిని రెడ్డి గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించగా అందులో పాల్గొన్న సమంత బేబీ బంపుతో కనిపించి ఆశ్చర్యపరిచింది. దీంతో సమంత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. మరికొంతమంది ది పిఆర్ గేమ్ అంటూ విమర్శలు కూడా చేశారు. అయితే ఇటీవల సమంత తన చిత్ర బృందంతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా కలిసినప్పుడు కూడా చిరంజీవి మీకు డబుల్ కంగ్రాట్స్ అంటూ ఒక హింట్ ఇచ్చారు. అయితే రాజ్ సమంత జీవితంలోకి కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్నందుకు శుభాకాంక్షలు అంటూ తెలిపారు. మరి చిరంజీవి సమంత ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అభిమానులతో కాస్త ఇండైరెక్ట్ గాని హింట్ ఇస్తూ చెప్పారు. అయితే ఇప్పుడు ఈ విషయాలను కూడా సమంత ఓపెన్ గానే చెప్తూ అభిమానులను సర్ప్రైజ్ చేశారు. తాజాగా మీడియా మిత్రులతో సక్సెస్ మీట్ నిర్వహించగా సమంత మాట్లాడుతూ 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందిచ్చాను. ఇప్పుడు కొంతకాలం బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తాను. మీరు అనుకుంది నిజమే. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. మెటర్నిటీ లీవ్ తీసుకొని మళ్ళీ కొంతకాలం తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది సమంత. మొత్తానికైతే సమంత ప్రెగ్నెంట్ అని బహిరంగంగానే చెప్పడంతో సెలబ్రిటీలు అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. మొదటి సినిమాలో సానటడిగా నటించిన అక్కినేని వారసుడు నాగ చైతన్యతో ప్రేమలో పడిన సమంత 7 ఏళ్ల ప్రయాణం తర్వాత పెద్దలు నొప్పించి హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. 4 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడటంతో విడిపోయారు. ఆ తర్వాత సమంత చికిత్స నిమిత్తం ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో రిలేషన్ మొదలుపెట్టిన ఈమె అతడితో వైవాహిక బంధంలో కడుగుపెట్టింది. ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటూ శుభవార్త పంచుకుంది. ఏదేమైనప్పటికీ సమంతకి వివాహం తర్వాత బాగా కలిసి వచ్చినట్లు ఉంది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.